మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాము. రీసెంట్గా నేను ఒక వీడియో చూడటం జరిగిందండి. ఇది బహుశా విజయవాడ ప్రాంతంలో జరిగినట్టుగా ఉంది. మీరు గమనించండి, వీడియోలో బహుశా అక్కడ మాట్లాడుతున్నారు అది ఏ ప్రాంతం అనేది. టోటల్గా మొత్తానికి విజయవాడకు సంబంధించే జరిగిన ఇష్యూ ఇది, ఇందులో డౌట్ లేదు. ముందుగా కొంచెం మీకు ఆ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. బైబుల్ తెచ్చావు కదా, ఓపెన్ చేయి. ద్వితీయోపదేశం 28 ఓపెన్ చేయి. చెయ్యి చెయ్యి. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కాదు, అడిగాను. ఇది హిందువులు ఉండే ఏరియా, ఇది హిందువులు ఉండే ఏరియా, ఇది హిందువులు ఉండే ఏరియా. ఒక మాట పెద్దోడు ఉన్నావు, ఒక మాట మీకోసం అడగలేదు కదా. ఇది హిందువులు ఉండే ఏరియా, ఇక్కడికి ఎందుకు వచ్చి చేస్తున్నావు? మేము ఇలా ప్రకటించి వెళ్తున్నాం. గుడిగారు మాట ఎందుకు చేస్తున్నావు? ఇది హిందువులు ఉండే ఏరియా, చేసుకోండి. ఇది హిందువులు ఉండే ఏరియా. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇక్కడ? మీరు అర్థం చేసుకోండి. ముందు నువ్వు ఓపెన్ చేయి. ఏంటో వార్త ఏంటో చెబుతుంది. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. హిందువులు ఉండే ఏరియాలో వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మాట మీకు నువ్వు ఓపెన్ చేయి. ముందు ద్వితీయోపదేశం 28 ఓపెన్ చేయి. ఒక మాట మీరు ఓపెన్ చేయి. చూశారు కదండి. వీలైతే మిగిలిన భాగాన్ని నేను తర్వాత మళ్ళీ ప్లే చేస్తాను, చూదురు. కానీ టైటిల్ అనేది న్యాయబద్ధంగానే పెట్టాం. నిజంగానే వీడియో తీస్తూ మతోన్మాదంతో ఊగిపోతూ ఆ వ్యక్తి బీపీ వచ్చి పోతాడేమో అని నాకు అనిపించింది. నిజమండి. కావాలంటే మీరు మళ్ళా వినండి, రివైండ్ చేసుకుని వినండి. వీడియో తీసుకుంటున్నాడు, నోటికొచ్చినట్లు పచ్చిబూతులు వారిని తిడుతున్నాడు. ఏమండి, వీడియో తీస్తున్నాడు, ఆవేశపడిపోతున్నాడు, గొంతు కూడా రావట్లేదు. ముందు నువ్వు ఓపెన్ చేయి. ఏంటో వార్త ఏంటో చెబుతుంది. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. హిందువులు ఉండే ఏరియాలో వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మాట మీకు నువ్వు ఓపెన్ చేయి. ముందు ద్వితీయోపదేశం 28 ఓపెన్ చేయి. ఒక మాట మీరు ఓపెన్ చేయి. మిమ్మల్ని ఓపెన్ చేస్తావా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తావా? ఓపెన్ చేస్తావా లేదా? ఓపెన్ చేయ. ముందు దేవుడి కోసం చెప్పుకునే తప్పే. ఓపెన్ చేయవా నువ్వు ముందు. దేవుడి కోసం చెప్పుకుని వెళ్తున్నాడు. ఎవడు దేవుడు? ఎవడు? యేసు కోసం చెప్తున్నాడు అంతేనండి. ఎక్కడ పుట్టాడు? ఎవడికి పుట్టాడు? ఎక్కడ వాళ్ళు మీరు? అసలు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? వీళ్ళు ఎక్కడ? బెంచ్ సర్కిల్ దగ్గర. బెంచ్ సర్కిల్ దగ్గర. బెంగళూరులో ఏం పని మీకు? బెంగళూరులో ఏం పని? మా వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఎవరు? ఎవరు? మరి రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ. పదండి వెళ్దాం, పదండి పదండి. హిందువులు ఎర్రిపోగలా అనిపిస్తున్నారా మీకు? మార్చి తెంగుతారా? మీరు చేస్తుంది తప్పు. మేము వెళ్ళిపోతున్నాం కదా, మేము ఉండలేదు కదా ఇక్కడ. అసలు ఎందుకు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు? మేము ఉండలేదు కదా ఇక్కడ మీ దగ్గర. అందుకెందుకు అంత ఆవేశం పడిపోతాం? వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. ఏరియాలో ఇంకోసారి కనిపిస్తే మాత్రం బాగోదు. ముందు ఎత్ర కాకినాడ నుంచి వచ్చారు, బెంచ్ అని చెప్తారా? గుంపులు గుంపులుగా పట్టమే. హిందువులు ఎర్రిపోగలా దొరికారు మీకు. లైన్ చూడగలా ఏంటి? పదా ఎక్కడ ఆడిల్లు పదా చూపించావు. మాట్లాడండి. రా ముందు నువ్వు. మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, బాగా బీపీ ఎక్కిపోయినట్టుగా ఉంది. నాకేమనిపించిందంటే, ఒరే బాబు, ఈ వీడియో తీసేలోపు ఆ బీపీతో పైకి పోతాడేమో, మీరు అర్జెంటుగా ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోండి అయ్యా పాస్టర్లు అని చెప్పాలనిపించింది. నిజమండి. వీళ్ళకి ఒక విషయం ఎక్కిపోయిందండి బాగా. వీళ్ళకి అంటే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండేవాళ్ళే ఇట్లాగదా
వాళ్ళ మతులు పోగొట్టారు, చెడగొట్టారు, విషం ఎక్కించేశారు. కొంతమంది యువకులనే ఉందిలేండి, కొంతమంది మతోన్మాద సంస్థలైనటువంటి వారు రెచ్చగొట్టి ఇలాగ ఊరి మీదకు వదులుతున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సరేనండి క్రైస్తవులు వస్తేనే కదా అంటున్నా. క్రైస్తవులు వచ్చారు, ఎందుకు వచ్చారు? మీకేమో నష్టం చేయడానికి వస్తున్నారా? కాదే. మతంలోకి రండి, కలుపుకోండని మీ సర్టిఫికెట్లు మార్చేసి క్రైస్తవుల సంఖ్యలో ఏమైనా ప్రజా సంఖ్య రాయిస్తున్నారా? లేదే. అయ్యా మనసు మార్చుకోండి, సత్యాన్ని నేను తెలుసుకున్నాను, ఒకప్పుడు నేను హిందువునే, నిజం ఇది, అసలు దేవుడు ఈయన, నాకు మంచి జరిగింది, మీకు కూడా మంచి జరుగుతుందయ్యా, మంచి విషయాలు చెప్తున్నాం అంటున్నారు. తప్పేంటి? పోనీ ఇదేమైనా రాజ్యాంగ విరుద్ధమా? నేరాలు ఘోరాలా? కాదే. మరి ఎందుకింత ఆవేశం? ఎందుకు ఇలా వెంటబడి ఏదో పిచ్చెక్కిన కుక్కలాగా వెంటబడి కరవటానికి ట్రై చేసి వెంటబడి వాళ్ళు వెళ్ళిపోయేదాకా వెళ్ళండి అంటూ కనీసం ఒక పావు గంట సేపు ఏమండి వాళ్ళు నోరు మెదపట్లేదు. సోదర నువ్వు మనం ఒకటేనయ్యా, ఆ బ్రదరు అంటూ పాపం వాళ్ళు మెత్తగానే మాట్లాడారండి. చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చేశారు, క్రిస్టియానిటీకి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. నిజంగానే కాక ఒకవేళ ఏదన్నా యువకులు ఉంటే వాళ్ళకు కూడా రక్తం మరిగితే ఇతను మాట్లాడే బూతు మాటలకి తిరగబడి ఇతన్ని కొట్టేద్దరు. మరి అంతే కదా. మీకు ఎందుకండి? వాళ్ళు ఏదో తప్పు చేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ వీధిలో సువార్త ప్రకటించుకుంటున్నారు, బజార్లో సువార్త ప్రకటించుకుంటున్నారు, రోడ్డు మీద కరపత్రికలు పంచుకుంటున్నారు. ఇదేమన్నా నేరమా, ఘోరమా, రాజ్యాంగ విరుద్ధమా? కాదు కదా. అలాంటప్పుడు అడగటానికి అసలు హూ ఆర్ యు? పర్మిషన్ ఉందా? అసలు పర్మిషన్ ఉందా అని అడగటానికి నీకు పర్మిషన్ ఉందా? ఇది నిలదీయండి ఎవరైనా సరే ధైర్యంగా. మతం మార్చడానికి ప్రయత్నం చేసి బలవంతంగా ఏమైనా తీసుకెళ్ళిపోయి బాప్తీసాలు ఇచ్చేసి సర్టిఫికెట్లు పుట్టించేసి రాసేసి లేకపోతే వాళ్ళకి ఏదైనా లంచాలు ఇచ్చి క్రిస్టియానిటీలోకి రండి అని ఏమైనా చేస్తున్నారా? ఏం లేదే. వాళ్ళు నడుచుకుంటూ ఆయా ప్రాంతాల్లో లేదా వీధుల్లో సువార్త వ్యానులో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త అంటేనే మంచి వార్త అని అర్థం. బైబిల్ ప్రేమ, దేవుని ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ. ప్రకటిస్తారు. మీకు నా ఇబ్బంది ఏంటి? మీకు అర్థమైందండి? కనుక ఇలాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మీరు క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నాము. మీకు వీలైతే నేను ఇప్పుడు మరొక వీడియో కూడా మీకోసం ప్లే చేస్తామండి. అంటే ఆల్రెడీ నేను గతంలో చెప్పానండి, మీలో ఎవరైనా సరే సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇలాంటి అక్కడక్కడ అడ్డగాడిదలు లాంటి వాళ్ళు అడ్డగిస్తూ ఉంటారు. పిచ్చెక్కిన కుక్కల్లాగా, వాళ్ళని కుక్కలు అంటలేదు, గాడిదలు అంటలేదులేండి, కుక్కల్లాగా మెంటల్లీ డిజార్డర్స్ పర్సనల్స్ లాగా మీ వెంటబడి మిమ్మల్ని వేధిస్తారు, ఇబ్బంది పెడతారు, అక్కడక్కడ కొడుతున్నారు, తిడుతున్నారు, బొట్లు పెడుతున్నారు, వేధిస్తున్నారు. అందుకని వీలైతే పోలీస్ పర్మిషన్, అంటే ఆ పర్మిషన్ తీసుకునే రూలు అనేది ఏమి లేదండి, అది అసలు ఎక్కడా లేదు. బట్ మీ ప్రొటెక్షన్ కోసం, మీరు భద్రంగా ఉంటాం, మీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కనుక ఒకవేళ ఎవరైనా వీధుల్లో సువార్త ప్రకటించాలనుకుంటే మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఇది ఒక పద్ధతి. మ్యాక్సిమం పోలీసు వారు మీకు ప్రొటెక్షన్ అనేటువంటిది చూస్తారు, ఏదైనా ఒక చిన్న ఆలోచన కలిగి ఉంటారు. ఇది తప్పుగా. తర్వాత మీరు ఎవరి డోర్లు కొట్టడం, ఇళ్లలోకి జొరబడేసేయటం, పర్మిషన్ అడగపెట్టకుండా ఇలా చేయకండి, అది తప్పే. వాళ్ళ ప్రైవేటు సమయాన్ని మనం పాడు చేయకూడదు. ప్రైవేట్గా ఉండేటువంటి స్థలాల్లోకి అట్లా మనం వెళ్ళటానికి మనకు అవకాశం లేదు. కనపడ్డ వారికి పబ్లిక్ స్థలాల్లో మీరు కరపత్రికలు పంచుకోండి, తప్పులేదు. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు లేదా వదిలేస్తారు. రైట్. దీనికి సంబంధించిన సూచనలు నేను పూర్వమే చెప్పానండి. అయినా సరే మన ప్రియులు, నాకు సుపరిచితులు బాబురావు సార్ ఉన్నారు, మీకు తెలుసు, డీజీపీగా ఆయన చేశారు, పోలీస్ బాస్గా చేసి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆయా స్టేట్స్లో ఆయన మరి ఒక ఉన్నతమైన పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి అనుభవం కలిగి ఆయన మాట్లాడిన వీడియోలు కూడా గతంలో నేను మీకు మన ఛానల్లో పోస్ట్ చేశాను.
వారు ఇస్తున్నటువంటి సూచనలు, అంటే ఇలాగా సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం మనం ఎట్లా బిహేవ్ చేయాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అన్న దాని మీద రక్షణ ఛానల్ వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూని వాళ్ళు పోస్ట్ చేశారండి బాబురావు గారితో. ఆయన చెప్పిన హెచ్చరికలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చివరి మీద చేస్తాను, అది కూడా చూడండి. మాజీ డీజీపీగా ఉన్న బాబురావు గారు మనతో ఉండడం చాలా సంతోషం. నేను వారిని అడుగుతున్న విషయం ఏంటంటే, పరిచర్యకు వెళ్తూ ఉన్న పాస్టర్లకు కానీ లేకపోతే వీధి సువార్తకు వెళ్తున్న వారు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అయ్యి మన పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే విషయాలు ఏమని చెప్పగలరు? ఈ రోజుల్లో పరిచర్య అనేది చేయటం కష్టతరంగానే ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఒక 2 దశాబ్దాలు అనుకోవచ్చు మనం, క్రైస్తవ వ్యతిరేక ధోరణి భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ఇంతకు ముందులాగా గాస్పెల్ ప్రీచింగ్కి వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కరెక్ట్. కాబట్టి ఈ మన క్రైస్తవ పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే ఎవాంజలిస్టులు ఏ ఏరియాకు వెళుతున్నాము, ఏం చేయబోతున్నాము అనే విషయాన్ని ముందుగానే వారు ఆ విషయాన్ని అక్కడ ఆ ఏరియాని గురించినటువంటి నాలెడ్జ్ తీసుకోవడం అవసరం. మేమేం చెప్తూ ఉంటామంటే, ఇక్కడ ఎవాంజలిస్ట్ వెళ్ళే వాళ్ళకి మీరు ఏ ప్రాంతానికి వెళుతున్నారో ముందుగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా పోలీసులు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పర్మిషన్ తీసుకోవడం కాదు, కానీ వారికి ఇన్ఫార్మ్ చేయడం మంచిది. ఓకే. అలాగని మనం ఇంకా అక్కడ వెళుతున్నప్పుడు లోకల్గా ఏదైనా కానీ చర్చెస్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు కూడా తెలియజేయండి, మేము ఇక్కడికి వస్తున్నాము. ఓకే. లోకల్గా ఉన్న వారికి అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల అవగాహన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు గైడ్ చేయగలరు. మూడవది, ప్రతిసారి మనం ఏం చేస్తుంటే ఈ మధ్య కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే, మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం కాబట్టి మేము రాజ్యాంగం ప్రకారం మేము ప్రచారం చేస్తున్నాం, మీరు ఎందుకు ఆపుతున్నారు అనే విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అవును. సో రాజ్యాంగం ఇచ్చిన అధికారం కరెక్టే, కాదంటలేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కానీ తనకి ఇష్టమైనటువంటి దైవాన్ని పూజించుకోవచ్చు, మతాన్ని ఆచరించుకోవచ్చు, ఆ మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 2 దశాబ్దాలుగా కానివ్వండి, 1.5 దశాబ్దంగా కానివ్వండి, ఒక పని కట్టుకొని క్రైస్తవులు అంటే కేవలం మత మార్పిడి చేసేవాళ్ళే అని చెప్పి ఒక దుష్ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇంకో మీడియా ద్వారా కానివ్వండి జరుగుతూ ఉంది. తద్వారా ఇప్పటిదాకా న్యూట్రల్గా ఉన్నటువంటి వేరే మతాలకు చెందినటువంటి భారతీయులు కూడా అది నిజమేమేమో అని నమ్మేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. తద్వారా వారు ఆ రిలీజియస్ హేట్రేడ్కి లోని, ఆ విధమైనటువంటి భావనకు లోని, మీరు మా ప్రాంతానికి రావద్దు, మా దగ్గర ప్రచారం చేయవద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అలా కాకుండా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఏదో ఒక చర్చిని ఆదివారం ఆరాధన చేసుకున్న సమయంలో ఈ మత ద్వేషకులు, మతోన్మాదులు వెళ్ళి అటాక్ చేయడం, ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని చెప్పేసి అటాక్ చేయడం జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నంత ఎక్కువగా లేదు, కానీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఆ పోకడలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మన స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా చాలా చోట్ల, ఆంధ్రలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని ఏంటంటే మనకు ఒక అవగాహన వాళ్ళల్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఓకే. ఉన్నతాధికారులు కూడా ఇది నిజమేనేమో అని చెప్పేసి ఈ ఒక అబద్ధపు ప్రచారాన్ని నమ్ముతూ ఉన్నారు. ఓకే. మేము చాలామంది డీజీపీలతోటి, కొంతమంది అధికారులతోటి, ఉన్నతాధికారులతో కూడా ఈ విషయం వేరే స్టేట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇళ్లలో ఆరాధన జరుగుతుంటే అక్కడ ఏదో మత మార్పిడి మిషన్ ఏదో ఉంది, ఆ మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటున్నారు తప్పితే అది ఆరాధన అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ఆచారం ఏంటి, మనం ఎలా ఆరాధించుకుంటాం అనేది వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక పెద్ద చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి వెళ్తేనే ఆరాధన, లేదా ఇట్లా గ్రహ వర్షిప్ సెంటర్స్ ఉంటాయని అది తెలియదు అనమాట వాళ్ళకి. సో అందరూ రావటం, అక్కడే అటాక్ చేయటం, ఆ ధ్వంసం చేయటం జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవ పరిచర్య చేసేటటువంటి సంఘ కాపరులు కానివ్వండి,
రాజ్యాంగం ద్వారా మనకున్నటువంటి హక్కులు ఏంటి, రెండవది చట్టపరంగా మనం ఏ విధంగా మనల్ని పరిరక్షించుకోవాలి అనే విషయాలకి ఒక అవగాహన అంటూ ఉండాలి. అలాగే చట్టపరంగా మనం ఏమి చేయకూడదు అనే విషయాలను కూడా తీసుకుని ఉండాలి. ఓకే, రైట్. టోటల్గా నా ముగింపు మాటలు ఏంటంటే, మరి ఇట్లా బీపీ వచ్చి అరుస్తారు, అయినా క్రైస్తవులు ఓర్చుకోండి, మ్యాక్సిమం ఓర్చుకోండి. ఒక్కొక్కసారి బీపీ వచ్చి పెటాపెటా కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కేసులు పాలై క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకుని అయ్యా మమ్మల్ని క్షమించండి, స్టేషన్కి వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది అన్నవాళ్ళు ఉన్నారు. మన వాళ్ళే వెళ్ళి కేసు పెట్టేశారు. వాళ్ళని పోలీసులు తీసుకెళ్తే తప్పైపోయిందండి తొందరపడ్డామండి అని కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, క్షమాపణలు అడిగిన వాళ్ళు ఉన్నారు. తెలుసో తెలియకో చేశారయ్యా. ఆ మధ్య సంచలనంగా ఒక వార్తా కథనం వచ్చింది గతంలో, ఒక 1 year 2 year బ్యాక్. సువార్త ప్రకటించడానికి వెళితే పేడ జల్లాడు, పేడ నీళ్లు వాళ్ళ మీద జల్లి వాళ్ళని కొట్టి తిట్టి ఊరు నుంచి బయటికి పంపించేసే ప్రయత్నం చేశాడు. పోలీసులకు వెళ్ళి వీళ్ళు అట్లాగే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. వాడు తీసుకుని పోలీసులు తీసుకెళ్లారు ఆ వ్యక్తిని. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి కాళ్ళ వేళ్ల పడయ్యా మా పిల్లోడు తప్పే, నా తప్పేనని చెప్పేసి వాళ్ళు క్షమాపణ చెప్పుకొని ఇంకోసారి ఇలాంటిది జరగదయ్యా అని తల్లిదండ్రులు ప్రాధేయపడి తెచ్చుకున్నారు. ఓకే, అయితే సహనం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మన భారతదేశం రక్షణ కొరకు మనం ప్రయాసపడుతున్నాం, అది వాళ్ళకి తెలియట్లా. ఒక విధంగా వీళ్ళు మనకు శత్రువులు కాదు, అడ్డుకుంటున్న వాళ్ళ శత్రువులు కాదు. సైతాను వాళ్ళలో ప్రవేశించి నిజరక్షకుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు సువార్త ప్రకాశమానము అనేకుల్లో ప్రకాశించకుండా అడ్డుకోవటానికి సైతాను చేసే కుయుక్తిది. ఇది మనం గ్రహించి మన సహోదరులను ప్రేమిస్తూనే ఓర్చుకుంటూ తాళుకుంటూ మ్యాక్సిమం వారిని ప్రభు కోసం సంపాదిద్దాం. తప్పేం కాదు. ఇక మానేసేయండి, వెళ్ళబాకండి, చేయబాకండి అని నేను చెప్పట్లా. అలాగే మీరు వెళ్ళిపోండి, ప్రకటించేసేయండి అని కూడా నేను మిమ్మల్ని చెప్పట్లా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటించండి. లేదా సువార్త ప్రకటించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఎదురైనా సరే ఓర్పు కలిగి ప్రవర్తించండి, క్రీస్తు సాక్షులుగా ఉండండి అని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.